ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ హఠాత్తుగా చంద్రబాబు మీద ఎందుకు అలిగాడనే కారణాలు ఎలా ఉన్నా ఆదివారం నాడు తను కొత్త పలుకులో రాసుకొచ్చిన P4 పథక విశ్లేషణ కానీ నిన్న ఫస్ట్ పేజీలో పరిచయం చేసిన అమరావతి రైతుల ప్లాట్ల లేఅవుట్ల పాట్ల కథనం కూడా నిజాలు. వాటిని పాత్రికేయ కోణంలో మాత్రమే చూస్తే భూములు తీసుకున్నప్పుడు 2 ఏళ్లలో రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తాం అని నమ్మబలికారు. ఇప్పటికీ దాదాపు 10 ఏళ్లు ఇంతవరకు రైతుల ప్లాట్లకు సంబంధించి అభివృద్ధి పనులైతే మొదలు కానే లేదు. ఉండవల్లి లాంటి కీలకమైన గ్రామాలలో రైతులకు ప్లాట్లు కేటాయించేందుకు అవసరమైన లేఅవుట్లే ఇంతవరకు వేయనే లేదు. 3 రాజధానులు అంటూ జగన్ అమరావతిని పట్టించుకోలేదు. తన 5 ఏళ్ల పాలనా కాలాన్ని తీసివేసిన మిగిలిన 5 ఏళ్లు టీడీపీయే కదా అధికారంలో ఉంది. మరేమైంది? ఇప్పుడు ఇంకో 40,000 ఎకరాల భూసేకరణ చేస్తారట. అసలు ఈ భూముల వినియోగం కేటాయింపుల మీదే బోలెడు విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఆంధ్రజ్యోతి రాసినట్లు ప్లాట్ల వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది. ఇప్పుడు మరో 40,000 ఎకరాల సమీకరణ అనే ఆశ్చర్యం, సందేహం, ఆందోళన కూడా కనిపిస్తోంది. చంద్రబాబు సీరియస్ గానే రైతుల ప్లాట్ల అభివృద్ధి మీద దృష్టి పెట్టకపోతే ఇంకో 3 ఏళ్లలో కూడా రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేరు. చంద్రబాబు స్వయంగా పర్యవేక్షణ చేయకుండా రైతులతోనే దురుసుగా ప్రవర్తిస్తున్న నారాయణ మాటల మీద పూర్తిగా ఆధారపడితే ఈ టర్మ్ అయ్యేలోపు కూడా పనులు పూర్తి కానే కావు. అసలు 2016లో ఏం చెప్పారు? గ్రామాల వారీగా రిటర్నబుల్ లేఅవుట్లు వేయాలి, లెవెలింగ్ చేయాలి, హద్దురాళ్లు పాతి ఏ ప్లాట్ ఎవరిదో ఫిజికల్ గా చూపించాలి, కరెంటు లైన్లు వేయాలి, ఇంటర్నల్ రోడ్లు వేయాలి, నీటి వసతి, డ్రైనేజ్ ఏర్పాట్లు పూర్తి చేయాలి. ఇవన్నీ 2 ఏళ్లలో పూర్తి చేస్తామని అప్పట్లో అమరావతి డెవలప్మెంట్ అథారిటీ చెప్పుకొచ్చింది. ఇప్పుడేమో కంప్యూటర్లలో చూసుకుంటేనే ప్లాట్లు, కానీ ఏది ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఇది ఆంధ్రజ్యోతి కథన సారాంశం. అవును, ఆంధ్రజ్యోతికి తన ఇష్ట ప్రభుత్వం మీద అకస్మాత్తుగా ఇంత కోపం ఎందుకొచ్చింది చెప్పమా? అమరావతి రైతుల రంగుల కళలు, వెతల కథల మీద ఈ కాన్సంట్రేషన్ ఇప్పుడేంటబ్బా?